హాయ్ అండి, ఇవాళ నేను ఆకుకూర తాలింపు చేస్తున్నాను. నా స్టైల్లో చాలా ఈజీగా ఎంతో టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఆకుకూరని ముందే నేను వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాండ్లీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో 2 ఎండుమిర్చి, కొంచెం పసుపు, అలానే 1 రెమ్మ కరివేపాకు, కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత ఇప్పుడు మనం ఆకుకూరను వేసేసుకున్నాము. ఆకుకూర బాగా మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి. ఎంత తక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఆకంతా దగ్గర పడిపోయినాక మనం మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఇది బాగా మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో మూత తెరిచి ఇలా ఒక్కోసారి కలుపుకుంటా ఉండండి. ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయిందండి. మనం ఇప్పుడు ఇందులో కొబ్బరి, వెల్లుల్లి, కారం అండి. ఈ కారం వేసుకోవడం వల్ల అయితే ఈ ఆకుకూర తాలింపు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఆకుకూర తాలింపుని ఒట్టిగా కూడా తినేయచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి, వెల్లుల్లి, కారం వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే ఆకుకూర ఫ్రై అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి.